గుంటూరు భౌగోళిక హద్దులు తెలియని పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజల మనిషి అయిన ఎమ్మెల్యే ముస్తాఫాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా మండిపడ్డారు. గత 10 ఏళ్లుగా రాజకీయాలకే పరిమితం కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి శబాష్ ముస్తాఫా అనిపించుకున్నారని పేర్కొన్నారు. డబ్బున్నంత మాత్రాన ప్రజలను కొనలేరని హితవు పలికారు. డబ్బు శాశ్వతం కాదని మనం చేసిన మంచే కలకాలం గుర్తుంటుందని వ్యాఖ్యానించారు. స్థానిక 15వ డివిజన్ కార్పొరేటర్ అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ లేల ఆపిరెడ్డి నూరి ఫాతిమాకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. అలాగే మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలికారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నూరి ఫాతిమా ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జనరంజక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు కర్నూమ వాకా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి నూరి ఫాతిమా గారి నాయకత్వం, వర్ధిల్లాలి నూరి ఫాతిమా గారి నాయకత్వం. ఈరోజు మరి రెడ్ల బజార్లో 15వ వార్డులో గుంటూరు తూర్పులో ఎన్నికల ప్రచారం సాగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అనూహ్య స్పందన. ప్రతిరోజు ఒకే మాట, ఎక్కడి ఏ నోటైనా ఒకే మాట, జగనన్నే మా మాట అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రచారం మాకు బరువుగా లేదు, బాధ్యతగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత మాకు ఇచ్చారు కాబట్టి ప్రతి గడపకి మేము గతంలో కూడా వెళ్ళాము. ఇప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్తుంటే మరి అందరూ అనూహ్య స్పందన ఇస్తున్నందుకు ఆ చిరునవ్వులే మాకు ఆశీర్వాదాలు, మాకు గెలుపులు అని చెప్పి మేము అందరం అనుకున్నాము. 175 నియోజకవర్గాల్లో 175కి 175 కొట్టే విధంగా ప్రతి ఒక్కళ్ళం కూడా కృషి చేస్తున్నాము. ఆ కృషిలో భాగంగానే నిన్న మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు మరి విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఆయన స్పష్టంగా ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఆయన స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ సంక్షేమ పథకాలు అవే 2.0 అన్నట్టుగా మరి మార్పులు చేసి మీరు చూసుకుంటే ఆసరా కానీ, లేకపోతే చేయూత కానీ, లేకపోతే ఇళ్ల పట్టా కానీ ఇవన్నీ ఏంటంటే ఇంకా మెరుగ్గా వాళ్ళకి అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మాట ఇస్తే మాట తప్పకూడదు అనే నైజం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది అయితే అదే బాటలో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చాను, మాట తప్పలేదు 2019లో, అదేవిధంగా ఇప్పుడు మాట ఇస్తున్నాను, మాట తప్పను అని చెప్పి మీరు ఈ సంక్షేమ పథకాలన్నీ జరిగేవే చెప్పారు కానీ ఏవి బోగాస్ మాటలు కానీ లేకపోతే మరి జరగనివి కూడా ఏది చెప్పలేదు. ఆయన ఒకే మాట మీద ఉన్నారు. నా ప్రజలు నా కోసం మరి నా నమ్మకం కోసం నా మాట కోసం ఉన్నారు. ఖచ్చితంగా నేను వాళ్ళకి వన్నంటే ఉండాలి అని చెప్పి ఈరోజు మీరు చూసుకుంటే ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే నా కొడుకు సీఎం అయ్యాడు, నా మామ సీఎం అయ్యారు, నా అన్న సీఎం అయ్యారు అని చెప్పుకునే విధంగా ఆయన ప్రతి ఒక్క చోట కూడా ఈ ఉన్న ప్రతి ఒక్క ప్రజానికని చెప్తున్నారు. ఈరోజు మరి అదే మాటగా గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ముస్తఫా గారు అని అంటే మంచితనం, మానవత్వం ఉన్న నాయకుడు, ఆయన నిరంతరం పేదల కోసం కష్టపడే వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆయన మీద ఉన్న ప్రేమ ఆప్యత ఈరోజు నా మీద చూపిస్తున్నందుకు మరి అదంతా చాలా గర్వంగా, మా నాన్న ఇచ్చిన ఆస్తే నాకు అది, నా ప్రజానికం నాకు తోడుగా ఉన్నారు అని చెప్పి ఒక నమ్మకమే ఈరోజు నా ఆస్తి. అలాగే మీరు గుంటూరు తూర్పులో చూసుకుంటే ఎక్కడ ఎవరో ఒక ఆయన పెమ్మసాని గారు స్లిప్పులు పట్టుకొని మాట్లాడే ఆయన వ్యక్తి మా నాన్న గురించి మాట్లాడుతున్నారంటే మీ స్థాయి ఎంతవరకు దిగజారింది అనేది అక్కడే తెలుస్తుంది. ఎందుకనంటే ముస్తఫా గారు అనంటే నిలువెత్తిన మరి నిజం, ఆయన ఏదైనా కూడా ప్రజల కోసం చేసే వ్యక్తి. ఎప్పుడైనా ఈ 6 నెలల ముందు 3 నెలల ముందే మీరు వచ్చారు. మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాం, 13 సంవత్సరాలు. తూర్పు నియోజకవర్గంలోని స్థానిక 15వ వార్డులో రెడ్ల బజార్లో మా గుంటూరు వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి నూరి ఫాతిమా గారు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనకి జనాలందరూ కూడా విశేష స్పందనతో అందరూ కూడా సొంత బిడ్డని ఏ విధంగా అయితే ఆదరిస్తారో ఆ విధంగా ఆదరిస్తూ అందరూ కూడా ఆడవారు మగవారు అని తేడా లేకుండా ఆడవారైతే ఎంతో ఉత్సాహంగా నీకెందుకు పూర్తి స్థాయిలో మీ వెనకాల ఉండి మేము పనిచేస్తాం, రాబోయే రోజుల్లో మిమ్మల్ని గెలిపించుకోవడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మీ అందరం కూడా గమనించి ఉన్నాం కాబట్టి మీ వెనకాల పూర్తిగా నడుస్తాము, మిమ్మల్ని పూర్తిగా గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని విషయాల్లో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఎవరు ఎంతమంది డబ్బులు కంపుడిపోయినా కూడా అవసరమైతే మా సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే మేము ఈ పార్టీకి మీ గెలుపుకి కృషి చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ తెలపడం జరిగింది.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 15వ డివిజన్లోని రెడ్ల బజార్లో మరి నూరి ఫాతిమా గారి ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఈ ప్రచార కార్యక్రమం చూస్తూ ఉంటే ఒక విజయోత్సవంలా కనబడతా ఉంది. ప్రజల ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో మనం నిజంగా ప్రజా దర్పణంలో చూడవచ్చు. ప్రజల దగ్గర ఉన్న అభిమానం కానీ ప్రజలు స్వాగతిస్తున్న విధానం చూస్తూ ఉంటే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు కావచ్చు, ఆయన చేస్తున్న పరిపాలన కావచ్చు, ఆయనపై నమ్మకం కావచ్చు, ప్రజలకు ఎంత ఉందో అనేది స్పష్టంగా కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తుందనే సాంకేతికం ఈరోజు గడప గడపకు తిరుగుతున్న కార్యక్రమంలో మేమంతా సిద్ధమనే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో నూరి ఫాతిమా గారి యువ నాయకురాలని మనం చూడలేము. అంత కార్యదీక్షత పట్టుదల ఉన్న నాయకురాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.